కల్కి మూవీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఎస్ఎస్ రాజమౌళి గారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ సినిమా ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 27వ తేదీన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి థియేటర్లు హౌస్ఫుల్గా ఉన్నాయి. ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. మరోవైపు రికార్డుల వేట కూడా మొదలు పెట్టేసింది. ఫస్ట్ డే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబెట్టేలా ఉంది అంటూ అందరూ అనుకున్నట్టుగానే కలెక్షన్స్లో దూసుకుపోయింది. అప్పుడే ఓవర్సీస్లో వసూళ్ల కోత మొదలు పెట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్లో ఏకంగా RRR, సలార్ సినిమాలను దాటేసింది ఈ కల్కి 2898 AD మూవీ. ప్రీమియర్స్తోనే RRR క్లోజింగ్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుని నెలకొల్పింది. ఇక కల్కి మూవీది ఇదే జోరు కొనసాగితే మాత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ యొక్క వసూళ్లను సునామీ అంటున్నారు ట్రెడ్ పండితులు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కల్కి సినిమా చూసేందుకు ఆసక్తిని చూపుతూ ఉన్నారు. అయితే మరి ఈ క్రమంలోనే కల్కి సినిమా చూసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మూవీపై తన రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియాలో వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ కల్కి ప్రపంచం తనని ఆశ్చర్యపరిచింది అంటూ నాగ్ అశ్విన్ పనితనాన్ని ఎంతో అద్భుతంగా కొనియాడారు. కల్కి 2898 AD కోసం సృష్టించిన ప్రపంచం నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతమైన సెట్టింగ్లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. ఇక డార్లింగ్ తన టైమింగ్ టాలెంట్తో ఇరగదీసేశాడు. అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక నుంచి గ్రేట్ సపోర్ట్ దొరికింది. ఇక చివరి 30 నిమిషాలు సినిమా నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేసిన నాగ్ అశ్విన్, అలాగే మొత్తం వైజయంతి టీంకు నా అభినందనలు అంటూ జక్కన్న మూవీపై ప్రశంసల్ని కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా జక్కన్న అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అశ్వత్థామ పాత్రకు ఆయన గురువు పాత్రలో నటించారు. మొత్తానికైతే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ కల్కి సినిమా గురించి, ప్రభాస్ గురించి ఇలా ప్రశంసల వర్షాలను కురిపించేసరికి ప్రభాస్ అభిమానులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.